హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే న్యూయార్క్ మొత్తం ఒక్కసారి కొంచెం ఎలా ఉంటుంది రద్దీ అవన్నీ మీకైతే చూపిస్తాను. న్యూయార్క్లో బ్రుక్లైన్ సిటీ హడావిడి అక్కడ లైఫ్ స్టైల్ అంటే క్లియర్గా అంటే జస్ట్ లైఫ్ స్టైల్ ఈజ్ నథింగ్ బట్ రోడ్స్ ఎలా ఉంటాయి, బిల్డింగ్స్ అవన్నీ అయితే ఒకసారి చూద్దాము. మేము ఇక్కడ వర్క్ ఉండి వెళ్ళామన్నమాట. సో వై నాట్ వీ టేక్ ఎ వీడియో అన్నట్టు. సో వీ టుక్ ఎ వీడియో ఆన్ దట్ డే. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూ ఫాలో మై ఇన్స్టా you get to know almost it is like 1-2-3 months completed, I think so 2 months completed. సో చూడండి ఎంత బిజీ లైఫ్ ఉంటుందో. మార్నింగ్ వెళ్ళామన్నమాట ఆ రోజు. లుక్ ఇక్కడ లైక్ బస్సెస్ ఎలా ఉంటాయి, 119 బస్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ బిల్డింగ్స్, ట్రక్స్, హడావిడి ఉంటుంది, బ్రిడ్జెస్, రోడ్స్. సో లెట్స్ ఎంజాయ్ ద రోడ్ షో అనమాట. అలాగే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇచ్చాను నేను. ఒకసారి మన ఛానల్ మొత్తం చెక్అవుట్ చేసి మీరు మంచి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది వచ్చేసి టనల్ అనమాట. డెఫినెట్గా మనం న్యూయార్క్ ఎంట్రన్స్లో ఒక టనల్ ఉంటుంది, ఆ టనల్లో నుంచే వెళ్ళాలి. టనల్ ఈజ్ ఎవ్రీబడి నోస్, ఐ థింక్ సో. యూఎస్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇదేంటి అంటే సముద్రం లోపల నుంచి వాటర్లో ఇలా వెళ్తుంటాం అనమాట. ఇట్స్ అ మిరాకిల్ అనిపిస్తుంది సమ్టైమ్స్. మేబీ లైక్ ఎక్కడైనా ఉండొచ్చు ఇలాంటి రోడ్స్, బట్ హియర్ ఇట్ ఈజ్ లైక్ మనం కంపల్సరీ ఇక టనల్లో నుంచే వెళ్ళాలన్నమాట ఈ టైంలో. లుక్ ఎంత భయంకరంగా ఉంటుందో. అంటే ఇది వన్ వేనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే 2-3 టనల్స్ ఉంటాయి. అది ఒక టనల్ అయితే లైక్ వన్ వేనే ఉంటుంది టనల్ అయితే. బ్రిడ్జ్ అయితే 2 వేస్ ఉంటుంది మోస్ట్లీ. సో చూసేయండి మన వీడియో మొత్తము. ఇక్కడ జోక్ ఏంటి అంటే లైక్ కెమెరా మనం ఇట్లా రొటేట్ చేసి తీస్తే అసలు సెట్ అవ్వట్లేదు. లైక్ పొడుగుగా పెట్టి తీస్తేనే మొబైల్ సరిపోతుంది అనమాట. ఈ బిల్డింగ్ హైట్కి కానీ చూడండి, మేము కార్లో ఉంటే బస్సు ఎంత పెద్దగా ఉందో, డబల్ డెక్కర్ బస్సు. అక్కడ జోక్ మేము అదే మాట్లాడుకుంటుండే. మీరు నా ఇన్స్టాలో అయితే నేను ఒరిజినల్ వాయిసే పెట్టాను, మళ్ళీ బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి అది పెట్టలేదు. అసలు న్యూయార్క్లో అడ్డం తీస్తే సరిపోతలేదు, పొడుగు తీయాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అనమాట కాన్వర్జేషన్. అంటే ఇక్కడ మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడతారు. కార్స్ ఇవి కూడా ఉంటాయి. ఇది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. లోకల్లో ఉండే వాళ్ళు అయితే మోస్ట్లీ దే ప్రిఫర్డ్ లైక్ బై వాక్ ఆర్ ఎల్స్ సైకిల్స్, బైసికల్స్ అవి రెంట్ కూడా ఉంటాయి. ఆర్ ఎల్స్ దే యూజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ ట్రైన్స్, బస్సెస్. Here we have like many types of trains were there, like metro, subway, ramp, many kind of trains were there. So adi anamata asalu ikkada like like this is the city to very busy city. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యూఎస్లో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అనే వాళ్ళే కనిపించారు మనకు రోడ్ల పైన. అలాంటిది ఇక్కడ ప్రతి సిగ్నల్ దగ్గర ఉన్నారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బిజీ సిటీయో ఇది. సో అలా మేము కదలడానికే చూడండి, మీరు ఆల్మోస్ట్ ఒక 2-3 minutes 1 minute అన్న అదే బిల్డింగ్స్ చూస్తుంటారు. అంత స్లోగా ఉందన్నమాట ఇక్కడ ట్రాఫిక్. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్డ్ వర్స్ట్ అనమాట. ఇట్స్ వెరీ బిజీయెస్ట్ ఏరియా. అంటే మనం అనుకున్న దానికి టైం అనేది చాలా ముందు స్టార్ట్ అవుతేనే ఓన్ వెహికల్ అయితే కొంచెం, నాకు తెలిసి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ వెరీ బెస్ట్ థింగ్ అనమాట. లైక్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి, బట్ అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి మనకి కొన్ని నీడ్స్ ఉంటాయి కదా. అందులో ఎస్పెషల్లీ బేబీతో వెళ్ళినప్పుడు మన పర్సనల్ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో అసలు మనం ట్రావెల్ చెయ్యగలము.
బట్ సమ్ టైమ్స్ వెరీ కూల్ వింటర్లో చాలా కష్టం అనమాట. స్నో పడుతుంటుంది, రెయిన్ చాలా చల్లగా ఉంటుంది. ఏముంది నార్మల్గా రెయిన్ వస్తే ట్రావెల్ చేయలేరా అంటే అందరు చేసేది అదే కదా. బట్ ఇక్కడ సిచ్యువేషన్ వేరు అనమాట. ఒకసారి మీ న్యూయార్క్ వెదర్ ఎలా ఉంటుందో వింటర్ టైంలో ఒకసారి చెక్ చేసి అప్పుడు చెప్పండి. అది అనమాట నా ముచ్చట వచ్చేసి. ఇది ఒక్కసారి అయితే ఇది అనమాట మొత్తం బ్యూటిఫుల్ సిటీ, బ్యూటిఫుల్ బిల్డింగ్స్, బ్యూటిఫుల్ అన్ని ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ ద వెజల్ బిల్డింగ్. సో ఇది అనమాట. నెక్స్ట్ మేము సర్ప్రైజ్డ్గా అసలు వెళ్ళాలనుకోలేదు అక్కడికి. బట్ నెక్స్ట్ ఒక మంచి లైక్ కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్లో అదొకటి అనమాట. డెఫినెట్గా యూఎస్ఏ వస్తే we have to visit that place also. That is like sentiment as well as చాలా మంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. చూద్దాము మన నెక్స్ట్ అది. సో స్టాక్ మార్కెట్ అనమాట. లైక్ అక్కడ ఒక స్టాచ్యూ లాగా ఉంటుంది, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది అది. దాని గురించి దాని ప్రత్యేకత స్టాక్ మార్కెట్కి సింబాలిక్. సండి వెళ్ళి నిల్చోపోయి చాలు చాలు కమ్ లోపలికి పోతావా పో. వెయిట్ వెయిట్ ఇక్కడ ఇదేమైంది? లాలీపాప్స్ తిని ఇట్లా స్టిక్స్ వేసేసుకున్నావా? దా ఇంకా చాలుదా తల్లి, తీసుకో ఇది తీసుకో. నాన్నతో పోదా నాని? దా బీ కేర్ఫుల్ చోనే. ఓకే నాన్న ఫోన్ చేసి అట్టే నిల్చో. నువ్వు వెళ్ళు గో గో. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఇదంతా చూస్తుంటే ఎవరో లైక్ అక్కడ పిక్స్ తీసారనమాట. తీసి మీ ప్రిన్సెస్ లైక్ ఏదో పేపర్లో న్యూస్ పేపర్ న్యూయార్క్ స్టేట్ న్యూస్ పేపర్లో వస్తుంది యువర్ ప్రిన్సెస్ అని చెప్పి ఇచ్చారు. జస్ట్ దాని హిస్టరీ ఉంది అనమాట. జస్ట్ టిప్స్ అట్లా ఇవ్వమని చెప్పారు. యాక్చువల్గా బ్యాడ్ థింగ్ ఆ రోజు నాతో ఏం లేకుండా యాక్చువల్గా బ్యాగ్ ఎవ్రీథింగ్ కార్లో పడేసాం. జస్ట్ నేను ఓన్లీ ఫోను బేబీని తీసుకొని 5-10 మినిట్స్లో తను రౌండ్ వేసుకొని వస్తారు. అక్కడ కార్ స్టాపింగ్ అనేది ఉండదు, అందుకని చెప్పి ఇవ్వలేదు. బట్ తను ఇచ్చాడనమాట ఆ పేపరు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను నేను. ఇది ఎంత క్యూట్. దా ఇక్కడి నుంచి పోదా దా తల్లి. ఎంత పెద్ద ఉంది. నువ్వు అక్కడ నిల్చో చూడు ఇక్కడ. హలో ఫ్రెండ్స్, ఎక్కుతావా? పట్టుకో, టచ్ అయ్యి. టచ్ అయ్యి. yes you can touch it. నాన్న ఏమి ఎక్కడ బేటా? ఇది బుల్ ఎక్కడ నాన్న? ఇక్కడ టచ్ అయ్యి, ఇక్కడ టచ్ అయ్యి, చాలా మంచిది. కమ్ దిస్ సార్, పట్టుకుందాం, మనం కూడా పట్టుకుందాం. సో ఈ ఫుల్ వ్యాక్సిన్స్ పట్టుకుంటే మళ్ళీ బాగా వస్తాయని ఒక సెంటిమెంట్ ఉంటుంది అనమాట. చాలా మంది డౌన్ సైడ్ యాజ్ వెల్ బ్యాక్ సైడ్ అది చాలా ఫేమస్ అనమాట. మనం కూడా టచ్ చేద్దాం అన్నారు. నాన్న ఎక్కుతాడు, పెద్ద ఉంది కదా.
మనం పోదాం. నువ్వు టచ్ చేయపో, దాన్ని టచ్ చేయపో, కిందికి పోయి టచ్ చేసేయపో. ఇక ఇక్కడ టచ్ చేస్తే మంచిదంట. యూ కెన్ టచ్. You can touch. Come this side. Come this side. You can come this side. What? Yes. Yes. ఎలిఫెంట్ కాదు, ఎద్దు. వెళ్దాం. పైసలు నాతో లేవు నాన్న, నాన్నతో ఉన్నాయి, ఇస్తాడుదా? దట్స్ నాట్ అవర్స్. ఇంకా ఇక్కడ నిల్చో, అక్కడ నిల్చో, అటు వెళ్ళు, ఇటు ఇటు. నానేస్తున్నాడుగా. ఓకే, టేక్ 1 ఫ్లవర్. కమ్, కార్ ఈస్ వెయిటింగ్. నానేస్తున్నాడు దా, తొందరరా. అసలు ఇక్కడ కార్తో లైక్ యూనో మన ఓన్ కార్ తీసుకెళ్తే చాలా రిస్కీగానే ఉంటుంది. లైక్ యూనో హోటల్ లైక్ పార్కింగ్ ఉండి ఉన్న హోటల్ అయితే ఏం కాదు, లేకపోతే మనం పెయిడ్ పార్కింగ్లో పెట్టి ఇంకా బై వాక్ వెళ్తేనే వీ కెన్ సీ అండ్ వీ కెన్ యూనో వీ కెన్ వెయిట్. ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు. అయితే ఇంక ఇక్కడ వే అట్లా ఉంటుంది అనమాట. రష్ ఫుల్. స్కూల్ టైం ఆ టైంలో వెళ్తే చాలా రష్గా ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ విజిటింగ్ ప్లేస్ అంట. ఇది మేము దగ్గరికి వెళ్ళి చూడలేదు, జస్ట్ నేను వీడియోలో తీస్తున్నా అందుకే. అలా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ బుల్ చూసామన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బుల్. మా బేబీ కూడా ఫస్ట్ టైమే. నేనే ఫస్ట్ టైం అంటే ఆబ్వియస్గా బేబీ కూడా ఫస్ట్ టైమే కదా. ఎస్, మంచిగా అనిపించింది. అదొక సెంటిమెంట్ అంట. అట్లా టచ్ చేస్తే మనీ మనకు బాగా వస్తాయి అని చెప్పి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇక్కడ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద యునో ఓవరాల్గా యుఎస్లో న్యూయార్క్ ఈజ్ అడ్డా అనమాట స్టాక్ ఎక్స్చేంజ్కి. లైక్ యూనో మార్కెటింగ్, బిజినెస్, ఇంటర్నేషనల్ అట్లా ఉంటుంది అనమాట. సో ఇదంతా విజిటింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట న్యూయార్క్లో. వెజల్ బిల్డింగ్, చాలా షాపింగ్స్ మాల్స్ అండ్ యూనో ఇంకా న్యూయార్క్ అంటేనే ఇట్స్ విజిటింగ్కి అంటే యూఎస్ఏ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయకుండా అయితే వెళ్ళరు మ్యాక్సిమం. యూనో అదర్ సైడ్, సౌత్ సైడ్ అటు వచ్చినా ఇటు ఫైనల్గా ట్రిప్ పెట్టుకోవడానికైనా ట్రై చేస్తారు మోస్ట్ ఆఫ్ ది మన ఇండియన్స్ కానీ ఎవరైనా. డ్రీమ్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. డ్రీమ్ ప్లేస్ అనమాట. అందుకని చెప్పేసి చాలా విజిటింగ్స్ ఉంటాయి. నాకు తెలిసి మనకు న్యూయార్క్లో 3-4 days ఫుల్గా మొత్తం బాగా ఎంజాయ్ చేసి మంచిగా ఇట్లా వ్లాగ్ తీసుకొని ఎవ్రీథింగ్ చేయాలి. ఓన్ కార్ తీసుకుంటే అసలు పాసిబుల్ అవ్వదు. క్యాబ్స్, చాలామంది క్యాబ్స్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఇక్కడ క్యాబ్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ కూడా ఎక్కువే ఉంటుంది. యూనో జస్ట్ మనం చాలా దగ్గరనే ఉంటాయి, అన్నీ దగ్గరే ఉంటాయి. మైల్స్ యూనో 1-2 miles ఉన్నా, ఇఫ్ నువ్వు క్యాబ్ 1 mile తీసుకున్న $20 అయితే మినిమం $20 లేనిది అసలు క్యాబ్ అనేది వర్కౌట్ అవ్వదు. న్యూయార్క్ అంటేనే అట్లా అనమాట. జస్ట్ రోడ్వే. మేము రోడ్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంకా హోటల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇవన్నీ వీడియోస్ అయితే తీయడం జరిగిందనమాట.
చూస్తున్నారు కదా. సో ఇంకా పక్కనే అంటే ఇది ఇంకా యూనో సిటీ లైఫ్ పక్కా అమెరికన్ లైఫ్ అంటే ఈ స్ట్రీట్లో ఉంటుంది. బిజీగా లైక్ డెవలప్డ్ సిటీ కదా, చాలా బిజీయెస్ట్ ఏరియా అని కూడా చెప్పొచ్చు అనమాట. యా అంటే ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం. మేము కూడా మొత్తం చూడలేదు ఎప్పుడు. అంటే మేము కంపల్సరీగా వెళ్ళి చూసేసి ఓన్లీ టైమ్ స్క్వేర్ అయితే ఈజీ అనమాట. ఇవన్నీ కొంచెం డిస్టెన్స్ ఉంటాయి. సారీ, వెస్సెల్ బిల్డింగ్ ఎట్లా వస్తున్నామో మనకి.
మళ్ళీ హోలాండ్ టన్నల్కి పోయేసి వచ్చినాక మళ్ళీ ఇందాక ఇందాక పోయిన టన్నల్ ఏంటి అందులో ఒకటి ఆ ఉడుపు మనకు తెలవాలి ఏడ పార్క్ చేయాలి ఆ కాయిన్స్ ఏదో వేసి పెట్టేసి ఉంటే అయిపోతుంది ఇంకా అందులో నువ్వు
అయితే మేము మొత్తం ఓవరాల్గా అలా అలా తిరిగి ఈవినింగ్ 7-8 అయిందనమాట. ఇంకా న్యూయార్క్ వెళ్ళినప్పుడు మనకి వాష్రూమ్కి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వన్ డే కదా, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అనమాట. చాలామంది అయితే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా డైపర్స్ వేసుకొని వస్తారంట న్యూయార్క్ వచ్చేటోళ్ళు. బెటర్ కదా, పిల్లలకే కాకుండా. ఇట్స్ ఆబ్వియస్ థింగ్. మోస్ట్లీ రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద వాటిలో అయితే ఉంటాయి, బట్ నార్మల్గా అయితే ఉండవు అనమాట. ఇది అనమాట. ఇంకా మనకు ఫోటో సెషన్ అనేది మ్యాండటరీ కదా. నేను అక్కడ కొన్ని ఫొటోస్ తీసాను ఆ రోజు. ఇంకా అట్లా బేబీ పడుకుంటూ ఉన్నప్పుడు కొంచెంసేపు చాలా బాగా తిరిగి కార్లో ఎక్కగానే బజ్జుకుందనమాట. సో మీరు ఎప్పుడైనా వీలైతే న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ యాజ్ వెల్. స్టాక్ ఎక్స్చేంజ్ కావాలి అనుకుంటే మీరు ఆ స్ట్రీట్ మొత్తం వాక్ చేసి అక్కడ పార్క్ ఉంటుంది, అక్కడ లోపల కూడా వెళ్ళొచ్చు అన్నమాట. బట్ మాకు టైం లేదు, మేము జస్ట్ 5-10 మినిట్సే జస్ట్ చూసి రిటర్న్ బ్యాక్ అయిపోయాము అనమాట. ఇది మన ఈ వీడియో మీరు మంచిగా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను. మన దాంట్లో మల్టీ కైండ్ ఆఫ్ అన్నీ ఉంటాయన్నమాట వీడియోలో. నాట్ ఓన్లీ ద కంటెంట్, నాట్ ఓన్లీ ద ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, మంచి సన్సెట్ అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ సమ్మర్, దట్స్ వై లేట్గా నైట్ అవుతుంది కాబట్టి సన్సెట్ ఇవన్నీ చూడగలుగుతాం. బట్ వింటర్ సీజన్లో వీ కెనాట్ సీ లైక్ దిస్ అనమాట. వై? బికాజ్ ఇట్ ఈస్ లైక్ డార్క్ అనేది 4-4:30 కల్లా అయిపోతుంది. మనకి మామూలుగా సన్ రావడానికి చాలా కష్టము వింటర్లో, రియలీ. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.